జ్ఞాపకం వస్తే అపాయకరమైన పరిస్థితి. ఈ మనస్సాక్షిగా పాపం జ్ఞాపకం రాకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. మరి పాపాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. కాబట్టి మనస్సాక్షికి పాపం జ్ఞాపకం లేకుండా చేసే ఒక విశేషమైన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే, ప్రారంభం అవుతుందంటే బాప్తిస్మం నీళ్ళ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రక్షింపబడ్డ సువార్త రక్షణ కొరకు ఉద్దేశించబడింది. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేవిధంగా శరీర మాలిన్యం తీసిపెట్టే కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఈ మనస్సాక్షిలో నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ఆ ప్రత్యుత్తరం రక్షించబడినవని రుచుగా ఉంటుంది అని చెప్పాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. రక్షిస్తుందంటే ఏం జరుగుతుంది? అది శరీర మాలిన్యం తీసిపెట్టే కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. కాబట్టి ఆ మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి నీకు ఎప్పుడైతే దొరుకుతుందో పాపాలు క్షమించబడ్డాయి, రక్షించబడ్డావు అని అర్థం. కాబట్టి సువార్తను ప్రకటించు, సమాధానం చాటించు. సమాధానం దేవునికి మనుషులకు మధ్యలో ఉండే ఆ శత్రుత్వంలో మధ్యలో సమాధానం కలగాలి. సమాధానంలో రెండో విశేషమైన సమాచారం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సమాధానంలో మానవ జాతుల మధ్యలో సమాధానం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, జాతులు జనములు అనే వాటి మధ్యలో సమాధానం ఉండాలి. సువార్తలో ఏముంటుందంటే సమాధానం చాటించబడుతూ ఉంటుంది. సమాధానం చాటించబట్టమంటుంది. నేను తమిళనాడు నుండి వచ్చాను వాస్తవానికి. తమిళనాడులో వ్యత్యాసం కనిపిస్తుంది. వాళ్ళు తెలుగు వాళ్ళు అంటారు మమ్మల్ని, వాళ్ళు తెలుగు తమిళ అంటాం మేము. ఆ తమిళ తెలుగు అనే వ్యత్యాసం ఎంత చూశారు? అది సమాధానపరచబడిన పరిస్థితి కాదు. ఆ జాతులు జనములు అనేది సమాధానపరచబడిన పరిస్థితి కాదు. సువార్త తెచ్చే మార్పు ఏంటంటే తమిళోడు తెలుగోడు అనే భేదం ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. యూదులు అన్యజనులు అనే భేదం ఉండేది. క్రీస్తు యొక్క శిలువ ఏం చేయడానికి ఉద్దేశించిందంటే సమాధానపరచడానికి ఉద్దేశించింది. జాతులు జన్మల మధ్యలో ఏ విధమైన భేదాలు లేకుండా చేసేది క్రీస్తు శిలువ సువార్త. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 13వ వచనం నుండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తమున సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానం అయ్యండి. మీకు మాకు ఉండిన ద్వేషమును అనగా విద్రోహమును ఆయన ధర్మశాస్త్రం తన శరీరం కొట్టిపెట్టి చేత మధ్య గోడలు పడగొట్టి మన ఉభయం ఏకం చేసేదాం. ఇట్లా సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవుడితో సమాధానం పరచడం ఇలాగ చేసింది కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ చెప్పిన విశేషమైన సంగతి ఏమంటే, కనీసం 1500 సంవత్సరాలుగా యూదులు అన్యజనుల మధ్యలో పచ్చగడ్డి అయితే బొగ్గు మంటది, నిప్పు పట్టక్కలాకుండా పసగదు. యూదులు అన్యజనులనే భయంకరమైన వ్యత్యాసం అంటది, పసగని పరిస్థితి. యూదులు క్రీస్తులోకి వస్తే అని యూదులు అంగీకరించేవాళ్ళు కాదు పరిస్థితి మొదట్లో. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తులోకి చేసిన సమాధానం ఏమంటుందంటే యూదులు అన్యజనులనే భేదం లేకుండా వారిద్దరిని ఒక శరీరంగా చేసి సమాధానపరిచి క్రీస్తు శిలువ రక్తం వల్ల ఆ ద్వేషాన్ని సంహరించి ఏకశరీరంగా చేసింది క్రీస్తు శిలువ రక్త సువార్త. కాబట్టి సువార్త వల్ల ఏం జరగాలంటే, సువార్త నిజంగా ప్రకటించబడితే ఏం జరగాలంటే తెలుగోడు తమిళోడు అనే భేదం ఉండకూడదు. అలాగనే ఆ యూదుడు అన్యజనుడు అనే భేదం ఉండకూడదు. మన దేశంలో ఉన్న కుల గోత్రాలనే భేదం ఉండకూడదు. అది శిలువ సంహరించే సువార్త కార్యక్రమం. అది లేని వాడు సువార్తను అంగీకరించిన మనిషి, భేదం లేని మనుషులు. భేదం ఉన్న వాళ్ళు సువార్తను అంగీకరించినట్టు అర్థం కాదు.
అందువల్ల సువార్తలో ఏముందంటే దేవునితో మీకు సమాధానం ఉంది, జాతులు జన్మల మధ్యలో సమాధానం ఉంది. ఆ చిన్న చూపు, ఆ చురగంతనం, ఆ తెలుగోడు అంటాం చిన్న చూపు, చురగంతనం, ఆ తమిళోడు అంటాం ద్వేషం. వాస్తవానికి ఇలాంటి భావనలు సువార్త ఏం చేస్తుందంటే తీసివేయడానికి ఉద్దేశించింది. సువార్త సమాధానం చాటించు, స్వర్తమానం ప్రకటన చేస్తుంది. అందులో విశేషించి సువార్త అంటే ఇలాంటి భేదాభిప్రాయాలు లేని పరిస్థితిని కల్పించేది క్రీస్తు ప్రభు యొక్క శిలువ వార్త. ఆయన కల్వలో శిలువలో క్రీస్తు మన పాపంలో చనిపోయిన, సమాధి చేయబడిన, మూడోది లేపబడినంటే ఆయన లేపబడింది సమాధానం చేయడానికి. ఈ సమాధానం మొట్టమొదటిలో పరిశుద్ధ దేవునికి పాప మానవునికి కొంచెం మధ్యలో ఉండే వైరం తొలగించడానికి, రెండవది మనుషుల మధ్యలో జాతులు జన్మలు అనే వ్యత్యాసాన్ని తొలగించడానికి, భాషలు జాతులు జన్మలు అనే ఒక వ్యత్యాసం లేకుండా చేసేది క్రీస్తు ప్రభు సువార్త. సువార్త చేసే విశేషమైన కార్యక్రమం. సువార్త ప్రకటించు ఇంకా క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ జాతులు జన్మలు అనే భేదం కలిగిన వాడు సువార్తను ప్రకటించేవాడు కాడు, విన్న మనుషులు అలాంటి మనుషులు విన్నవాడు కాదు. కాబట్టి జాతులు జన్మలనే భేదం లేని ఒక వింతైన సమాజాన్ని ఏర్పాటు చేసేది క్రీస్తు ప్రభు శిలువ వార్త. అది సువార్త అంటే. కాబట్టి సువార్తను ప్రకటించేది ఈ కార్యక్రమం జరగాలి. జాతులు జనములు అనేది తొలగిపోవాలి. క్రీస్తు ప్రభునందు సువార్త ప్రకటించు, సమాధానం చాటించు. ఆ తర్వాత యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో సువార్తల గురించి ప్రకటించే విశేషమైన సంగతుల గురించి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. సమాధానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాత్రుడు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్తున్న వారి పాత్రుడు. పర్వతం మీద ఎంతో సుందరమైనవి. సియోను నీ దేవుడు వెళ్తున్నాడు. సియోను అనేది క్రీస్తు సంఘానికి సంబంధించిన ప్రవచన భాగం. ఇది సియోను క్రీస్తు సంఘానికి సంబంధించిన ప్రవచన భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో క్రైస్తవులు వచ్చింది సియోను కొండక నుంచి ప్రత్యేకంగా తెలియజేశాడు. హెబ్రీయులకు 12వ అధ్యాయం 22వ వచనం నుండి సమాచారం రాబడింది. ధర్మశాస్త్రానికి వచ్చిన యూదులకు సియోను పర్వతం దగ్గరకు వచ్చిన క్రైస్తవులకు మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని మాట్లాడుతూ 12వ అధ్యాయము హెబ్రీ 22వ వచనం నుండి సమాచారం రాబడింది. ఇప్పుడైతే సియోను కొండకును జీవన దేవుడు పట్టుకున్న కనుక పరలోకమును గెలిచినందుకు వేవేలకు దేవదూతులు ఎందుకును. వాస్తవానికి సియోను అని మాట్లాడిన సందర్భంలో క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రవచనంలో సంగతులు సియోను అనే ఒక విశేషమైన అంశం ఉంది. దాని గురించి మాట్లాడినప్పుడు సంగతులు వివరంగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం వదిలిపెట్టేశారు. క్రీస్తు సంఘమా, నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేసేవాడు ఎవరు అనుకున్నావు? నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని సియోనుతో చెప్పేవాడి పాదములు పర్వతం మీద సుందరములైనాయి. కాబట్టి ఏర్పాటు చేసేది ఎవరంటే ఈ లోకాన్ని ఏర్పాటు చేసేది, ఈ మహావిశ్వాన్ని ఏర్పాటు చేసేది క్రీస్తు ప్రభు. దేవుని పక్షంగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసేవాడు దేవుడే ఉంటాడు. దేవుని పక్షంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జరిగించేవాడు క్రీస్తు ప్రభు ఉంటాడు. నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేస్తుంటే ఏం జరుగుతుంది? రోమీయులకు 8వ అధ్యాయంలో దేవుడు ఏర్పాటు చేస్తుంటే ప్రజలకు ఏం జరుగుతుంది? ఏర్పాటు చేస్తే మనకు ఎవరు కనపడుతున్నారు? భౌతికంగా ఎవరు కనపడుతుంటారంటే మన చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనపడుతుంటారు, లేకపోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. భౌతికంగా కళ్ళతో చూసే కార్యక్రమాలు ఇవి. కానీ వారు ప్రభువు యేసు యొక్క ఆధిపత్యంలో ఉన్నవారై ఉంటారు. అది వాస్తవమైన సంగతి. వారికి సొంత తమదైన లేదు లేకుండా అపాయింట్ చేసేవాడు ఉంటాడు, వారిని నియమించేవాడు ఉంటాడు, తొలగించేవాడు ఉంటాడు. కాబట్టి నియమించి తొలగించే కార్యక్రమాలు దేవుడు చేస్తుంటాడు. రాజును నియమించి రాజును తొలగించే ఒక కార్యక్రమం ఉంది. అది మరొక సబ్జెక్ట్ మనం మొదలుపెట్టేసాం ప్రస్తుతానికి. అందువల్ల ఏం జరుగుతుందంటే ఏర్పాటు చేసేది సమస్తాన్ని ఏర్పాటు దేవుడు ఏం చేస్తుంటాడంటే తన ప్రజలకు క్షేమం కొరకు ఏర్పాటు చేస్తుంటాడు. సియోను నీ దేవుడు వెళ్తున్నాడు. రోమీయులకు 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూర్చి జరిగించేవాడు దేవుడు. కాబట్టి ఆయన జరిగిస్తుంటాడు అనమాట. మేలు కలుగుటికే సమస్తము సమకూర్చి జరిగిస్తుంటాడు. నీకు మేలు ఏది మేలు కలుగుతుందో మేలు కలిగేదే నీకు రప్పిస్తుంటాడు. కీడు కలిగే దేవుడు రప్పించడు అని నిలబడ్డావు.
కాబట్టి నీకు మేలు అనేది ఏది మేలో తట్టుగా మేలు కలిగేదే నీ జీవితానికి రప్పించేస్తుంటాడు దేవుడు. కీడు కలిగేది రప్పించేది దేవుడు కాదు. అందువల్ల నేను ఏమని అడగచ్చు అంటే, నాకు రోగం వచ్చింది ఏం మేలు అనొచ్చు. ఒక రోజున ఒక మనిషి కారులో వెళ్ళాడు, యాక్సిడెంట్ అయి తునిగిపోయాడు. అవయవాలు ఎక్కడ తునిగిపోయాయి, ఎక్కడెక్కడ నచ్చైపోయిన అవయవాలు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేసి స్పెషల్ డాక్టర్ సూపర్విజన్లో అతన్ని జాగ్రత్తగా బంధించి అటు ఇటు కదలకుండా బంధించి హాస్పిటల్లో పెట్టేశాడు. చాలా కాలం స్పృహ రాకపోతే జాగ్రత్తగా నర్సు అటెండ్ అయ్యి రాత్రి పగలనక అక్కడ అటెండ్ అయిపోయిన నర్సు ఒక ఉంది. కొన్ని రోజులకి స్పృహ వచ్చి కదులుతున్నాడు, తిరగకపోతే కదలొద్దు అనేసి ఏమన్నాడు, ఏం తెలియదా నీకు, యాక్సిడెంట్ అయి నువ్వు ముక్కలైపోయావు తెలీదా అన్నాడు. యాక్సిడెంట్ అని అన్నాడు. అవును అన్నది. యాక్సిడెంట్లు ఏం జరగవే, నీకు యాక్సిడెంట్ చేయి దేహం ముక్కలైపోయింది. అది నీ జీవితంలో ఒక ఇన్సిడెంట్ మాత్రమే, యాక్సిడెంట్ కాదు అనేసాడు. ఏం జరిగిందంటే అది రాకపోతే నేను ఆ బ్రతికేలాగే ఉండేదో. ఆ మనిషి కాదు, ఈ మధ్యలో మన సహోదరు ఎలీషా యొక్క సహోదరునికి నిజంగా యాక్సిడెంట్ జరిగింది. నేను చెప్పింది ఒక దూర దేశస్తునికి వచ్చి, ఇప్పుడు నేను నా అనుభవం ఉన్నాను. సహోదరునికి వచ్చి కళ్ళు చుట్టూ 40 గుడ్లు పడ్డాయి. మనిషికి కాలు విరిగిపోయింది. ఇంకెన్నడూ నడవలేమో లేడేమో అనుకున్నాం. విజయవాడ హాస్పిటల్లో పెట్టేసి తన కాలుకి లోపల రోడ్లు తొడిగి చుట్టూ కట్టేసి బాగా కట్టేశారు. ఇప్పుడు నడుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలిసిన, ఆ యాక్సిడెంట్ జరగకపోతే నేను నాశనం అయిపోయేవాడిని, నాకు సంబంధం స్థితిలో కోల్పోయేవాడిని, నా నరకానికే వెళ్ళేవాడిని, నా బుద్ధి మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయేదే. ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని మలిచింది, నా నిత్యగమ్యాన్ని సరిచేసింది, నేను నా దేవుడి వైపు మళ్ళేటట్టు చేసిందని ఈ రోజున అతను మనిషి మాట్లాడుతుంటాడు. అందువలన యాక్సిడెంట్లు ఏముండవు దేవుని పిల్లలకి, ఆ ఇన్సిడెంట్లు మాత్రమే. అవసరమైనప్పుడు దేవుడు తడతాడు, తట్టి మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తాడు, అంతేగాని నువ్వు నాశనం చేయడానికి ఉద్దేశించి ఏం జరగదు. కాబట్టి మేలుకొల్పటికే సమస్తము సమకూడి జరుగుతుంది అనే ఈ సమకూడి జరిగించడంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఏర్పాటు చేస్తుంటాడు. సియోను నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హాని కలిగే పరిస్థితులు కాదండి, నీ ఆత్మకు క్షేమం కలిగించేటట్టు నువ్వు మార్గం తగ్గిపోతే మార్గంలో మళ్లించడానికి ఉద్దేశించింది అని కాలురిగిపోయిన మనిషి అంటున్నాడు. ఏమయ్యా కాలురిగిపోయింది, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందయ్యా, ఇంతకుముందు అయితే నేను చెడిపోయేవాడిని, నిజంగానే మార్గం తప్పి వెళ్ళిపోతున్నా, పరదేవుడు నన్ను కనిపించి కొట్టి లేవనెత్తాడు. నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సియోను నీకేం జరిగే కార్యక్రమం కాదు. అందువల్ల మేలు కలుగుటకు సమకూడి జరుగుతాయి. ఏం జరిగినా మేలు కలుగుటగా జరుగుతాయి. కీడు కోసం ఏమి దేవుడు కార్యక్రమాలు జరిగించడు. కాబట్టి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరిగించి ఈ కార్యక్రమంలో దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నాడు. సియోను అది విశేషమైన సమాచారం. అందువల్ల స్వార్థ ప్రకటించు, సమాధానం చాటించు, విరోధులు సమాధాన పడాలనేది స్వార్థ. రక్షణ స్వార్థ సమాచారం ప్రకటించు, మీరు పాపం నుంచి రక్షించబడాలనేది స్వార్థ. సమాధాన సంబంధమైన వార్తలు విన్నవారు రక్షించబడిన స్థితిలో ఉన్నారో లేదో ఆలోచించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. మనం రక్షించబడిన స్థితిలోనే ఉన్నామా? స్వార్థ మనల్ని రక్షిస్తుంది. అపోజిట్ పోల్ మాట్లాడినారు, ఆ స్వార్థ వల్ల మీరు రక్షణ పొందువారై ఉన్నారు. స్వార్థ రక్షిస్తుంది. రక్షించబడిన స్థితి మనుషులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. రక్షించబడిన స్థితిలో మనుషులు పాప క్షమాపణను అనుభవిస్తుంటారు. మనసాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయం కలిగిన అనుభవం కలిగిన వారు ఉంటారు. నీ మనసాక్షికి కల్మషం తోస్తుంటే దేవునితో సమాధానం పడాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనస్సాక్షి యొక్క పరిస్థితిని బట్టి
దేవునితో మనకుంటే సంబంధ బాంధవ్యాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉందో నీ మనసాక్షి చెప్తుంది. అది కల్మషం తోచుకున్నట్టుగా ప్రోక్షించబడిన హృదయం కార్యక్రమం ప్రార్థన చేసే విశేషమైన కార్యక్రమం. దేవునితో సమాధానపరచబడిన స్థితి, దేవునితో సమాధానపరచబడిన స్థితి, కలవరం లేని స్థితి, ఆందోళన లేని స్థితి, భయం లేని స్థితి. అందువలన సావంటే భయం లేని స్థితి, స్వార్థ కలిగించే స్థితి. అందువల్ల అపోస్తలుడు పౌలు మాట్లాడతాడు, నా మట్టుకైతే బ్రతుకుటి తీస్తే చావు అయితే లాభం. చావు లాభం అంటావేంటి? చావు ఎలా లాభం అవుతుంది? చావు లాభమా బ్రతుకు లాభమా? నాకు చావు లాభం, బ్రతుకు లాభం కాదన్నాడు ఆ మనిషి. బ్రతుకు మీకోసం ఉంటాం, ఒకవేళ అవసరం పెట్టుకుంటే ఉంటాను, కానీ నాకు మాత్రం చావు లాభం అనేసాడు. ఇక చావు ఎలా లాభం అవుతుందంటే నేను ప్రభుత్వం పట్టి ఉంటాను. అయిగా ఈ ఇబ్బందులు, ఈ కొండ దెబ్బలు, ఈ చెరసాలు, గొడవకి ఉండటం, అవమానపరచబట్టు ఇదంతా లేకుండా ప్రభుత్వం పాటు ఉంటాను. చావు అయితే ఆయనతో పాటు ఉంటాను. అది మరీ మీరు ఉన్నాడు. అందువలన ప్రభునే మన దేవుడు ఏర్పాటు చేస్తుంటే పరిస్థితి ఎలా మార్చబడుతుంటుంది అంటే మనుషుల యొక్క మనసాక్షిలో, జీవిత అనుభవంలో. ఇటీవల రావులపాలెంలో సహోదరు చనిపోయాడు. హిందువుల కాటి ఇదంతా. ఒక అతను ఈ బాడీకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఆ బాడీ నుండి ఏదో పీడ కలుగుద్దని భయం అంట మనుషులకి. తొందరగా తీసుకెళ్ళండి అని బాగా చేసేస్తున్నాడు. ఏం తీసుకెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? అమ్మ చచ్చిన శవం ఉండకూడదు మధ్యలో అనేసి. ఏముంటే ఉండకూడదు, తీసుకెళ్ళి తొందరగా పెట్టేసాడు. సచిన్ శవం ఉంటేనే భయపడే మనుషులు లోపల ఉన్నారు ప్రస్తుతం. అంటే ఆ పీడ అంటుకుంటుందనే మనుషులకు అనుమానం. చావైతే లాభమనే స్థితి క్రీస్తు ప్రభువులో మాత్రమే మనుషులకు లభించే మహత్తరమైన ధన్యకరమైన స్థితి. అది సువార్త తెచ్చే ధన్యత. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుటి క్రిస్టియన్ చావైతే లాభం అంటావు. ఏంటంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నాను. నేను వెర్రి మాటలు మాట్లాడడం వాడి కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ ప్రత్యేకించి సంఘంలో మాట్లాడుతున్నాడు. ఆ మనిషి చెరసాలలో ఉన్నాడు. వాస్తవానికి చెరసాల ఖైదీ అంటున్నాడు. చెరసాలే మేలుగా ఉంది సువార్త ప్రకటనకి అని చెప్పేసి ప్రత్యేకించి. సువార్త ప్రకటనకి చెరసాల మేలుగా ఉందా? అవును, సువార్త వెళ్ళటానికి వీళ్ళని స్థలాలకు సువార్త వెళ్ళడానికి చెరసాలే అవకాశంగా ఉండిపోయింది. ఏం జరిగిందంటే వాస్తవానికి అపోస్తలుడైన పౌలు రోమలో అన్నింటిలో చెరసాలలో బందీగా ఉన్నాడు. కాబట్టి సైనికులు, రోమా చక్రవర్తి యొక్క బాడీ గార్డ్స్లో ఉండే సైనికులు వచ్చి రోమా పౌరుడు కనుక చేరేసి చేతులు చేరేసి పట్టుకుంటారు. 4 గంటల సేపు డ్యూటీ చేస్తాడు. ఈ మనిషి చెప్తుంటాడు, నేను ఎందుకు చెరసాలో ఉన్నానంటే మొదలెడతాడు సంగతి. ఎందుకు చెరసాలో ఉన్నానంటే తన ప్రభుత్వం వచ్చి తన అందుకని విశ్వాసానికి వచ్చి ఒక సంగతులు మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోయి అక్కడ అదే నేను డ్యూటీ చేసిన మనిషి తప్పు చేసినోడు కాదురా అని చెప్పేస్తాడు. ఆ కథ అక్కడికి చెప్పేస్తాడు. మళ్ళీ 4 గంటలకి గొడవలకు ఓ మాటకి వస్తూ పోతుంటే ప్రిటోరియంలోనే గార్డుకి వెళ్ళిపోయిందని సువార్త. దానివల్ల ఏం జరిగిందంటే నా సంఖ్యలను సువార్త ఎక్కువ ప్రబలమౌంట్కే వచ్చాయి. సంఖ్యలు సువార్త ప్రబలమౌంట్కి వస్తాయా? ఫ్రీగా తిరిగితే కదా సువార్త చెప్పేది కాదు. సంఖ్యల వల్లనే సువార్త. చక్రవర్తి ఇంట్లోనికి సువార్త వెళ్ళాలంటే నా సంఖ్యలే ఆధారమైనవి అని చెప్పాడు. అందువల్ల సంఖ్యల వలన సువార్త చక్రవర్తి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఎందుకంటే చక్రవర్తి ఇంట్లో ఉండే బాడీ గార్డ్స్ వచ్చి జైల్లో ఉండే మనిషి కాపలాగా సార్. అందువల్ల పత్రిక రాసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే కైసర్ ఇంట్లో, చక్రవర్తి ఇంట్లో ఉండే సంఘాన్ని పరిశుద్ధులకు పొందాలని చెప్పడానికి ప్రత్యేకించి ఎవరెళ్తారు కైసర్ ఇంట్లో సువార్త చెప్పడానికి? ఎవరు సువార్త చెప్పడానికి వెళ్ళే అవకాశం ఉండదు. మరి ఎవరు ఎలాగ వెళ్ళిపోయారు సువార్త? ఈ సైనికులతోనే వెళ్ళిపోయింది లోపల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనం, నాతో ఉన్న సహోదరులందరూ మీకు వందనం చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసర్ ఇంటిలో ఉన్న ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనం చెప్తున్నారు. కైసర్ ఇంట్లో పరిశుద్ధులు ఉన్నారా? కైసర్ అంటే రోమా చక్రవర్తి నీరో, మహాభయంకరుడు. నీరో చక్రవర్తి ఇంట్లో పరిశుద్ధులు ఉన్నారు. విశేషమైన సమాచారం. ఎక్కడ పోయింది సువార్త? నా బంధకాల వల్ల సువార్త అక్కడికి వెళ్ళిపోయింది. బంధకాలు మేలు చేశాయి, కీడు కోసం వచ్చినాయి కాదు అని చెప్పేశాడు.
అందువల్ల బంధకాలు కీడు కోసం కానీ మేలు కోసం వచ్చినాయి అని అనగలిగిన మనిషి 1:21 వచ్చిన ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే చావైతే లాభం అంటాడు. ఏంటా చావు లాభం అంటాం? శవాన్ని కూడా అక్కడ పెట్టుకుని కాసేపు ఉండలేని మనుషులైతే ఉన్న సమాజం. ఆ మట్టుకు బ్రతికితే క్రీస్తే, క్రీస్తు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాం, చేస్తే ప్రభు దగ్గర ఉంటానికి వెళ్ళిపోతాం అనే ఆ మాత్రమైన కృప ఏం జరిగిందంటే, నీ దేవుడు వెళ్తున్నాడు సియోను. చావును దేవునిగా మార్చగలిగిన ఏలుబడి క్రీస్తు దేవుడు కృష్ణను చేసే విశేషమైన కార్యక్రమం. అందువల్ల స్వార్థ చాటించు, సమాధానం ప్రకటించు, స్వార్థమానం రక్షణ స్వార్థం తెలియజేస్తూ సియోను నీ దేవుడు ఏలుతున్నాడని చెప్పే వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి. కాబట్టి స్వార్థ మనం నిజంగా విన్నవాడమైతే మొట్టమొదటిలో దేవుడితో సమాధాన పడిన వారమై ఉంటాం. దేవుడితో సమాధాన పడిన మనుషులు సమాజంలో జాతులు జనములు అనే భేదం లేకుండా సమాధానపరచబడిన వారై ఉంటారు. ఈ భేదాలు ఉన్నవాడు దేవుడితో సమాధానపరచబడేదానికి అవకాశం ఉండదు. వీరు సమాధానపరచబడి దేవుడి చేత సమాధానపరచబడిన వారై ఉంటారు. అందువల్ల ముందు ఇక్కడ సమాధానం ఉండాలి. ఇక్కడ సమాధానం ఉంటే దేవుడితో సమాధానం ఉంటుంది. మనుషుల మధ్యలో సమాధానం లేకుండా, పరిశుద్ధుల మధ్యలో సమాధానం లేకుండా దేవుడితో సమాధానం ఉండదు. దయచేసి మనం ఆలోచించండి. పరిశుద్ధులు దేవుని పిల్లలు మనం ఆలోచించండి దయచేసి. ఒక తండ్రి పిల్లలు ఎన్ని కులాలు అయి ఉంటారు? ఎన్ని ఉంటారు? నో ఛాన్స్ అయి ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి మరి కులభా భేదం ఎందుకు వచ్చింది? వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. అలాంటి పెట్టుకుని క్రీస్తు సంఘం అంటాం నేరం, అది ఖచ్చితంగా నేరమై ఉంటుంది. ఒక్క తండ్రి బిడ్డలు ఎన్ని కులాలు అయి ఉంటారు? అవటానికి అవకాశం ఉండదు. ఎన్ని జాతులు అయి ఉంటారు? ఉండడానికి అవకాశం ఉండదు. ఎన్ని భాషలు అనడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఏం చేశారంటే, ప్రభువుని యేసు తన రక్తం ఇచ్చి ప్రతి మనుషుల్లో ఆ భాషలు మాట్లాడేవాళ్ళు, ప్రతి జనంలో ప్రతి ప్రజలు దేవుని కొరకు మనుషులు అనుకొని వారిని మా దేవుడికి ఒక రాజ్యముకి యాజకులుగా చేశాడు. కాబట్టి దేవునికి యాజక రాజ్యంలో భేదాలు లేని విశేషమైన కార్యక్రమం జరగాలి. సువార్త వింటే దుఃఖకరమైన సంగతి ఏంటంటే, ఈ ఊరు వచ్చిన తర్వాత క్రీస్తు సంఘము ఐక్యంగా ఉండట్లేని కారణాలు ఒక కారణం జాతి భేదాలు ఉన్నాయని విన్నా. అది ఎంతవరకు నిజమో నాకు నిజంగా తెలియదు. స్వార్థ తాగి ఉంటే ఇలాంటి భేదాలు ఉండే కావు. వాస్తవానికి స్వార్థ నిజంగా హృదయం తాగి ఉంటే ఇలాంటి భేదాలు ఉండే కావు. స్వార్థ ఏం చేస్తుంటే ఇలాంటి భేదాన్ని హరింపజేయటానికి క్రీస్తు ప్రభువుని దేవుడు ఒక సమాజంగా కూర్చడానికి ఉద్దేశించబడిన సువార్త అయినందువల్ల ఇలాంటి భేదాలకు సువార్తలో తావులేదు. సువార్త విధి చూపించేవారు ఒక తండ్రి బిడ్డలుగా. జాతులు జనములనే భేదం లేకుండా, భాషలు భేదం లేకుండా సమస్తం ఒక శరీరంలో సహజంగా ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. సువార్త చేసే విశేషమైన కార్యక్రమం అది. దేవుడితో సమాధానపరచబడిన వారు నరులతో సమాధానపరచబడిన వారే ఒక తండ్రి బిడ్డలుగా జీవించడం అనేది సువార్త యొక్క ఉద్దేశమైంది. రక్షించబడిన వారు దేవుని ఉగ్రతను తప్పించబడిన వారు ఉంటారు. నరకానికి పోవటానికి వీలైన పరిస్థితుల్లో మనుషులు రక్షించబడిన వారు ఉంటారు. కాబట్టి స్వార్థ ప్రకటించు, సమాధానం చాటించు, స్వర్తమానం ప్రకటించు. సియోను నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరంలా. నీ కీడు కలిగే పరిస్థితులు ఎవరా? నీకు కీడు కలిగే పరిస్థితులు రాకుండా కాపాడి సమస్తాన్ని ఏర్పాటు చేసేది నీ దేవుడి కార్యక్రమం జరిగిస్తాడు అని చెప్పేది సువార్తలో విశేషమైన సమాచారం అయింది. అలాంటి సువార్త విని నిశ్చింతగా, నిర్భయంగా నా మట్టికి బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే మేలు వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉంటానని నిర్భయమైన ఆత్మసంబంధమైన స్థితికి మనుషులను తెచ్చేది సువార్త. అలాంటి సువార్త విన్నవారమై, దేవుని పిల్లలమై, పరిశుద్ధులమై, మనసాక్షి దోషలోపం లేని స్థితిలో నిలిచిన వారమై, రక్షించబడిన వారమై, ఉగ్రతను తప్పించబడిన వారమై, సమాధాన స్థితి దేవునితో కలిగిన వారమై, దేవుని యొక్క ఏలుబడిలో సమస్తమైన కృపను అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి మనం చేసి నమస్కారం.